ఏమైనా చెప్పండి, చెప్పైనా కొట్టండి. ఈ బిల్డప్లేండి సార్. 3 లక్షలు కావాలరా నీకు? అవును సార్, 10 పైసలు తక్కువైనా సరే ఒప్పుకోండి సార్. ఒప్పుకోవరా నువ్వు? పాపని కిడ్నాప్ చేసి 3 లక్షలు ఇస్తే గానీ వదిలిపెట్టనంటావు? పాప ఏంటి, కిడ్నాప్ ఏంటి, ఈ బిల్డప్లేంటి సార్? నేనేదో నా ఇల్లు అమ్ముకునే విషయం మాట్లాడుతుంటే ఏంట్రో కొత్త బిల్డప్లు ఇస్తున్నావా? ఇది ఎక్కడిది? ఇదే సార్, బంజారా రోడ్ నెంబర్ 8 లో దొరికింది సార్. నేనేమైనా వస్తువులు కొంటానా పెడతానా సార్? వస్తువులన్నీ నాకు దొరుకుతాయి సార్. దొరికింది. రేయ్, నీ దగ్గర నుంచి నిజం ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసురా. చిట్టి, ఎక్కడికి లేవమ్మా? ఎవడో ఎత్తుకుపోయాడు. వాడు వీడేనా తల్లి? కాదు. అమ్మయ్యా, నువ్వు బిల్డప్ లేకుండా రక్షించావు తల్లి. అయితే మరి నిన్ను ఎత్తుకెళ్ళిన వాళ్ళు గుర్తుపడతావా పాప? ఎలా తప్పించుకున్నావమ్మా? ఎలా అయితేనే మన చుట్టూ క్షేమంగా తిరిగి వచ్చింది, అంతే చాలు. రంగా అంకుల్ కనపడకపోతే వాళ్ళకి మళ్ళీ దొరికిపోయేదాన్ని. థ్యాంక్స్ రంగా. మీరు ఎన్ని థ్యాంక్స్లు చెప్పినా మా నాన్న మీద పడ్డ నిందపోదు. ఎవరు ఎలాంటి వాళ్ళో ఇప్పటికైనా తెలుసుకోండి. పదరా. వస్తాను ఎస్ఐ గారు. ఓకే సార్, 1 మినిట్ సార్, ప్లీజ్ టేక్ దిస్. థ్యాంక్స్. థ్యాంక్ యూ. బ్యాడ్ లక్. కొంచెం మిమ్మల్ని కొట్టాను, కొంచెం సారీ అండి. ఓరి నాయనోయ్, ఇదేం సిటీరా బాబోయ్! బిల్డప్పుల మీద బిల్డప్పులు. ఒకడేమో టపామని కొట్టి అటు చూస్తాడు, ఇంకొకడేమో కొట్టి రంగు పడుద్ది అంటాడు. మీరేమో వేరే ఉతుకుడు ఉతికి కొంచెం సారీ అంటారేంటండి? సార్, ఇది పనికొస్తుందండి? వద్దులేండి. అమ్మో, నో, ఎవరేం చెప్పినా విన్ను. నా నిర్ణయం మారదు. మొన్న హత్య ప్రయత్నం జరిగింది, ఇవాళ కిడ్నాప్ జరిగింది, రేపు ఐ కాంట్ టేక్ దిస్ ఎనీమోర్. ఇక్కడ ఉంటే చిట్టి క్షేమం కాదు. చలపతి, మేము వెంటనే అమెరికా వెళ్ళిపోతాం. ఏర్పాటు చేయి. అలాగే బావా, ఇప్పుడే ఏర్పాటు చేస్తాను. మేము అక్కడే సెటిల్ అవుతాం. ఆస్తులన్నీ అమ్మకానికి పెట్టు. ఫ్యాక్టరీలు, బంగ్లాలు, తోటలు అన్ని అమ్మేసాయి. అలాగే బావా. తీసుకురానా చిరో చెప్పా. నేను ఉత్తి విలనగా సెటిల్ అవుదాం అనుకుంటుంటే ఈ సిట్యువేషన్ ఏంట్రా నన్ను కిల్లర్గా మార్చెట్టుంది. పాప దొరకపోతే గురువు శపిస్తాడు. ఆ అమ్మాయిని పాపం చేయకపోతే రంగు పడుద్ది. ఇప్పుడు ఎలా? బాబుతి, అదిగో అమ్మాయి. నేను మంత్రం చదవగానే అందరూ ఒక్కసారి నీళ్లు పోసేయండి. నేను మంత్రం చదివేటప్పుడు అందరూ కళ్ళు మూసుకోవాలి, ఎవరు కళ్ళు తెరవకూడదు. బాబుతి. చిన్న గురువా, పాప పోయి అమ్మాయి వచ్చింది, అమ్మాయి పోయి పోలీసు వచ్చాడేటి? రంగు పడుద్ది. అదేంటది? ఇప్పుడు దాకా నీళ్లు పడ్డాయి, ఇక రంగు నీళ్లు పడతాయా? అమ్మో, కానిస్టేబుల్స్ రన్! ఇక్కడ నువ్వా? టీవీ కొనండి ప్రాణాలు తీసేసావు కదా. ఇదిగో టీవీ తయారు చేశా, చూసుకో. చేశారులే, అన్ని రోడ్డు మీద దొరికిన వాటితో టీవీ చేయడం కూడా గొప్పే. అందులో బొమ్మ వస్తుందా చేస్తుందా? డొక్కు టీవీ డొక్కు మొక్కను. అదే మరి తక్కువ అంచనా వేయటం అంటే. ఒక్కొక్క టీవీ నుంచి ఒక్కొక్క పాట తీసుకొచ్చి తయారు చేశా. ఏ టీవీలో రాని ఛానల్స్ అన్ని మన టీవీలో వస్తాయి, చూసుకో. ఓహో, బొమ్మ రావట్లేదా? ఈయన సంగతి నేను చెప్తా. ఏం డిసైడ్ చేసినావా నా పిల్కన్నా? ఎవడ్రాది? ఎవడ్రా నన్ను పిలకూడంది? తోలు తీసేస్తాను రే. తోటరాములతో నగరాలు చేసినావంటే బోన్ తిరుగుతాయి. బోన్ తిరుగుతాయా? దమ్ముంటే ఎదరికొచ్చి మాట్లాడరా రే. జర టీవీ మీద దేకో, జర టీవీ మీద దేకో. నా టీవీలో బొమ్మ వచ్చింది. బొమ్మ కాదే, తోటరాముణ్ణి, ఒరిజినల్ తోటరాముణ్ణి తిరిగి వచ్చిన. జరిట్ల రాబే, జరిట్ల రా. నువ్వు అక్కడే ఉండరా, వెనక నుంచి వస్తావు నువ్వు. ఫ్రంట్కి రమ్మంటే బ్యాక్ వస్తే వేంది, ఇట్లా రాబే. ఇదేంటి
టీవీలో బొమ్మ నాతో మాట్లాడుతుందేంటి? పైగా బే అంటుందేంటి? నేనెవరినో తెలుసా నీకు? తోటరాముణ్ణి. యముడన్న నన్ను ఆకాశంలోకి డిసైడ్ చేస్తే కిందకి రానికి రూట్ తెలవక మబ్బులెక్కి చక్కర్లు కొడుతున్నా. ఇప్పుడు ఉపగ్రహం తాన డిసైడ్ అయినా. నువ్వెవడివైనా నాకు అనవసరం. నువ్వు నా టీవీలో అడుగు పెట్టడానికి వీల్లేదంతే. చెప్. పోతావా పోవా? అరే తేరి. అమ్మో! ఒరే బ్రహ్మో, నీ తలేంట్రా పబ్లిక్ ప్రాపర్టీ అయిపోయింది. టీవీలో బొమ్మ కూడా కొట్టడం ఏంట్రా? ఆ? ఇది నిజమా భ్రమ తేల్చుకుంటాను. అరే తోటరావుడు, ఆ. నీకు దమ్ముంటే ఆ. ఇక్కడ కొట్రా. ఆ? కొట్టు కొట్టు కొట్రా. ఓరి రంగా, గురు ఈ బొమ్మ ఎలా ఉందంట్రా? బొమ్మ సూపర్. అయితే చూద్దాం. రష్ ఎక్కువగా ఉంది, టికెట్లు దొరకవు. అయ్యో, ఈ గుండుగాడేమిట్రా మరి ఇంత డ్యామేజ్ గా మాట్లాడతాడు? వీడికి బాడీ ఎక్కువ బ్రెయిన్ తక్కువ. సరే సరే, మీరు ఇక్కడే ఉండండి, టిక్కెట్లు నేను తెస్తాను. అయిపోయాడు. ఈ సినిమా హాల్ బుక్ అయితే. ఏయ్, నువ్వేనా మేనేజర్? అవును. 3 బాల్కనీ టికెట్లు కొట్టించు. ఏం దబాయిస్తున్నావు? వెళ్ళి క్యూలో నిలబడు. క్యూలో నిలబడాలా? ఆ. నీ లైఫ్ లో ఇంత అందమైన ఫిగర్ ఎప్పుడైనా చూసావా? ఫిగర్ ను చూసి ఫేవర్ వచ్చే వయసు కాదు. వెళ్ళి వెళ్ళవమ్మా. నాకు టిక్కెట్లు ఇవ్వకపోతే నీ హాల్ ఒక్కరు రాకుండా చేస్తాను. అది నీ వల్ల కాదులేవో. ఏయ్, విసిలిసినట్టు అయిపోతావు. పోమ్మా. ఒరే రంగా, పెద్దది కావటము కాదు, రచ్చకబడులు రావటము కాదురా. నీ కన్ను కప్పి పారిపోయిందిరా. చేతికి చిక్కిన బిడ్డని విడిచిపెడతావురా? చేసిన తప్పుకు నిన్ను పశువును చేస్తానురా శిశువా. క్షమించు గురువా, బుద్ధికి అడిగింది. పశువైతే నిజంగానే గడ్డి తినాలి. నిజమే, ఇంకొక ఛాన్స్ ఇవ్వు గురువా. పాప ఎవరో తెలిసింది కాబట్టి ఎక్కడ ఈజీయే. ఎలాగైనా వెతికి తీసుకొస్తాం గురువా. ఇంకా ఇక్కడే నిలబడ్డారేమిరా? వెళ్ళండిరా, బిడ్డని వెతకండిరా. పేతాళుణ్ణి వశం చేసుకునే మార్గం సుగమనం చేయండిరా. బాబతి బాబతి పదండ్రా. ఏమయ్యోయ్, ఆ, టీవీ పనిచేస్తుందా? పనిచేస్తుంది కానీ ఓవర్ యాక్షన్ చేస్తుంది. అంటే వద్దు 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 బాబాయ్. వాతావరణం రానున్న 24 గంటలు వాతావరణం పొడిగా ఉంటుంది. కోస్తా తీరాన చేపలు ఓహో, పట్టే బెస్తవారికి మొన్న బిల్డప్ అంతా భ్రమన్నమాట. ప్రత్యేకమైన హెచ్చరిక ఏమీ లేదు. వర్షం కురిసే అవకాశం ఎంత మాత్రం లేదు. అరే చూప్. జూటా న్యూస్ డిసైడ్ చేస్తావు. నేను భూమి చుట్టూ రౌండ్ కొట్టొచ్చిన. మన కంట్రీ సైడ్ కుప్పలు కుప్పలు మబ్బులు డిసైడ్ అయినాయి. వర్షం మస్తుగా కురుస్తది. ఏయ్, ఎవరు నువ్వు? అరే చెప్, జర పక్కే జరుగు. నమస్తే అన్న. నమస్తే. ఇప్పుడు న్యూస్ డిసైడ్ చేస్తున్న తోటరాముడు. అరే రే, యమలీల తోటరాముడు. ఇవాళ యమలీల సినిమా వస్తుందేమో. యమలీల కాదు, టీవీ లీల. దగ్గరికి వెళ్తే నెత్తి మీద ఒకడు పీకుతాడు. ఏయ్, నేనెందుకు వీకుతా? ఊరికే కొట్టడానికి నాకేమన్నా మెంటలా? ఆకాశంలో తిరిగి తిరిగి బోర్ కొడుతుంది. కిందకి డిసైడ్ అయ్యే రూట్ చెప్పరాదు? చెప్తే నాకేంటి లాభం? ఇట్లా రా చెప్తా. నేను రాను బాబాయ్, కొడతావు. ఏ కొట్ట, అందరి దేవుళ్ళ మీద ఒట్టు కొట్ట. కొట్టు. బాబోయ్, 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 బాబోయ్. కొట్టనని చెప్పి ఇలా కోరిక పెట్టాయా? కొట్టనని ఒట్టు పెట్టినాను గాని కొరకనని చెప్పిననా? కిందకి దిగే రూట్ డిసైడ్ చేయమంటే లాభం అడుగుతావు. నీ అంతం చూస్తే బిడ్డ. యమలీల సినిమా వస్తుంటే పాడు చేస్తావా? ఒక్క మొక్క. చీర బాగుంటుంది. ఈ రంగు చీర నా దగ్గర ఉంది. ఇది బాగుంటుందా? చిట్టి, అటెక్కడికమ్మా? ఇక్కడే ఉండు.
చిట్టి అటు ఇటు వెళ్ళదమ్మా మాతోనే ఉండు రా మమ్మీ ఇప్పుడే వస్తాను. చిట్టి ఎక్కడికమ్మా పిల్ల తప్పించుకుంది దాన్ని కూడా చంపడరా నాన్న